జియో ట్రిపుల్ వన్ గురించి మనం చాలా వింటున్నాం ఈ మధ్య న్యూస్లో, రియల్ ఎస్టేట్ డిస్కషన్స్లో, ప్రాజెక్ట్ కన్వర్జేషన్స్లో. జియో ట్రిపుల్ వన్ తీసేశారని, డెవలప్మెంట్ ఓపెన్ అయ్యింది అనే మాటలు సాధారణంగా వినిపిస్తున్నాయి. అసలు జియో ట్రిపుల్ వన్ అంటే ఏంటి? ఎందుకు ఈ జియో తీసుకొచ్చారు? ఎందుకు దీన్ని తొలగించారు? మరి ఈరోజు హోమ్ బయర్స్కి ఇది నిజంగా ఏం సూచిస్తుంది? సో జియో ట్రిపుల్ వన్ని ఒపీనియన్తో కాకుండా కాంటెక్స్తో క్లియర్గా అర్థం చేసుకోవాలి. సో జియో ట్రిపుల్ వన్ అంటే గవర్నమెంట్ ఆర్డర్ ట్రిపుల్ వన్. ఈ ఆర్డర్ని 1996లో అప్పటి ఏపీ గవర్నమెంట్ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. ఆ టైంలో హైదరాబాద్ సిటీ డ్రింకింగ్ వాటర్ ఎక్కువగా హిమాయత్ సాగర్ అండ్ ఉస్మాన్ సాగర్ మీద డిపెండ్ అయి ఉండేది. అందుకే ఆ లేక్స్ పొల్యూటెడ్ కాకుండా ఉండాలని వాటి చుట్టూ ఉన్న ఏరియాస్లో కన్స్ట్రక్షన్స్ని రెస్ట్రిక్షన్ చేశారు. దాదాపుగా 130 విలేజెస్కి జియో ట్రిపుల్ వన్ జోన్లో వచ్చాయి. అప్పట్లో అది రియల్ ఎస్టేట్ ఇష్యూ కాదు, సిటీ సర్వైవల్ కోసం తీసుకున్న డెసిషన్. టైం మూవ్ అవుతూ హైదరాబాద్ కంప్లీట్లీ చేంజ్ అయ్యింది. సిటీ వెస్ట్ సైడ్ ఎక్స్పాండ్ అయ్యింది, ఐటీ హబ్స్ వచ్చాయి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గ్రో అయింది, మణికొండ, కోకాపేట, నర్సింగ్ ఇలాంటి ఏరియాస్ డెవలప్ అయ్యాయి. కానీ జియో ట్రిపుల్ వన్లో ఉన్న విలేజెస్ మాత్రం డెవలప్మెంట్ లేకుండా సిఐన్ స్టేజ్లో ఉండిపోయాయి. రోడ్స్ స్లోగా ఉండటము, అప్రూవల్స్ స్లోగా రావటము, బేసిక్ ఫెసిలిటీస్ కూడా లేట్గా వచ్చాయన్నమాట. దీంతో ల్యాండ్ ఓనర్స్కి, లోకల్ పీపుల్కి ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయి ఇంకో ఇంపార్టెంట్ చేంజ్ ఏంటంటే హైదరాబాద్ సిటీ డ్రింకింగ్ వాటర్ సోర్సెస్ చేంజ్ అయ్యాయి అనమాట. కృష్ణా అండ్ గోదావరి రివర్ ప్రాజెక్ట్స్ నుంచి సిటీకి వాటర్ సప్లై రావడం స్టార్ట్ అయ్యింది. సో ప్రాక్టికల్గా చూస్తే హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ ఇక హైదరాబాద్కి మెయిన్ డ్రింకింగ్ వాటర్ సోర్స్ అయితే కావు. ఈ చేంజ్ తర్వాత బిల్డర్స్ అసోసియేషన్స్, ల్యాండ్ ఓనర్స్, విలేజ్ పంచాయత్స్, లోకల్ లీడర్స్ అందరూ కలిసి ఈ జియోని రివ్యూ చేయాలని డిమాండ్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ బ్యాక్గ్రౌండ్ లో టీఆర్ఎస్ గవర్నమెంట్ అప్పటి సీఎం కేసీఆర్ గారు జియో ట్రిపుల్ వన్ మీద స్టడీస్ చేయించి ఎన్వైరన్మెంట్ ఇంపాక్ట్, ఫ్యూచర్ ప్లానింగ్, కంట్రోల్డ్ డెవలప్మెంట్ ఇవన్నీ అనలైజ్ చేసిన తర్వాత 2023 మేలో ఈ జియోని అఫీషియల్ గా తీసేశారు. గవర్నమెంట్ ఇంటెన్షన్ క్లియర్, కంప్లీట్ బ్యాన్ కాదు, ప్లాన్డ్ అండ్ రెగ్యులేటెడ్ డెవలప్మెంట్ కావాలి. కానీ ఇక్కడ చాలా మంది ఒక మిస్టేక్ చేస్తున్నారు. ఈ జియో రివోక్ అయిపోయింది అని ఆటోమేటిక్గా పర్మిషన్స్ వచ్చేస్తాయని అనుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు. రూల్స్ ఇమీడియట్గా క్లియర్గా ఉండవు. జోనింగ్, ఎఫ్ఎస్ఐ, బఫర్ గైడ్ లైన్స్, అప్రూవల్స్ ఇవన్నీ సపరేట్గా ఫైనల్ చేయాలి. గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు కరెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ టాపిక్ మీద క్లియర్ స్టాండ్ తీసుకున్నారు. ఆయన చెప్పింది సింపుల్: డెవలప్మెంట్ కావాలి, కానీ ఎన్వైరన్మెంట్ డ్యామేజ్ కాకూడదు, బ్లైండ్గా కన్స్ట్రక్షన్ పర్మిషన్స్ ఇవ్వకూడదు, క్లియర్ రూల్స్ ఉండాలి. అందుకే ఎర్లియర్ రీప్లేస్మెంట్ రూల్స్ని పాస్ చేసి న్యూ గైడ్లైన్స్ మీద రివ్యూ జరుగుతోంది. సో ఇవాల్టి సిచ్యువేషన్ ఏంటి అని అంటే జియో ట్రిపుల్ వన్ లీగల్గా రిమూవ్ చేశారు, బట్ రూల్స్ కంప్లీట్గా ఫైనల్ కాలేదు. జోనింగ్ గైడ్లైన్స్ ఎవాల్వింగ్లో ఉన్నాయి, లేక్ బఫర్ రూల్స్ క్లియర్ అవ్వలేదు, ఎన్వైరన్మెంటల్ అప్రూవల్స్ ఇంకా ఇంపార్టెంట్, కోర్టు మానిటరింగ్ కూడా ఉంది ఇందులో. అందుకే అప్రూవల్స్ స్లోగా ఉన్నాయి, డెవలపర్స్ కాషియస్గా మూవ్ అవుతూ ఉన్నారు. బయర్ పర్స్పెక్టివ్లో ఆలోచిస్తే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ థింగ్ గుర్తుపెట్టుకోవాలి మీరందరూ. ఫ్యూచర్ పొటెన్షియల్ చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. బూమ్ ఏరియా, నెక్స్ట్ హాట్స్పాట్, ప్రైస్ డబల్ అనే మాటలు ఈజీగా కన్విన్స్ చేస్తాయి. కానీ ఈ జియో కేసులో ఫ్యూచర్ ప్రామిస్ కంటే ప్రజెంట్ క్లారిటీ ఇంపార్టెంట్. ఫ్యూచర్లో డెవలప్మెంట్ జరగచ్చు, ఏరియా స్లోగా గ్రో అవ్వచ్చు, బట్ ప్రజెంట్లో రూల్స్ క్లియర్గా లేకపోతే డెసిషన్ తీసుకోవడం రిస్క్ అవుతుంది. రియల్ ఎస్టేట్లో పేషెన్స్ ఇస్ ద గుడ్ క్వాలిటీ, బట్ అన్సర్టనిటీలో ఎర్లీ వల్ల, డెసిషన్స్ వల్ల మనకు స్ట్రెస్ అవుతాయి. రైట్ టైం అంటే రూల్స్ ఫైనల్ అయిన తర్వాత, అప్రూవల్స్ క్లియర్ అయిన తర్వాత, లీగల్ క్లారిటీ వచ్చిన తర్వాత. సో జియో ట్రిపుల్ వన్లో టేక్ అవే ఏంటంటే హైప్ని ఫాలో అవ్వకండి, భయంలో డెసిషన్ తీసుకోకండి, ఇన్ఫర్మేషన్తో, అండర్స్టాండింగ్తో మూవ్ అవ్వండి. రియల్ ఎస్టేట్ డెసిషన్స్ కన్ఫ్యూజన్తో కాదు, క్లారిటీతో తీసుకుంటే పీస్ఫుల్ లివింగ్ అన్నది పాసిబుల్. ఇలాంటి హానెస్ట్ ప్రాక్టికల్ ఎక్స్ప్లెనేషన్స్ కోసం మైండ్ఫుల్ లివింగ్ స్టోరీస్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.